ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్డ్ గా చూస్తే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో కొనసాగిన విచారణకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వాస్తవానికి ఈ నెల 1న ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్లను విచారించాల్సిందే. అయితే కాల యాదయ్యకు విచారణకు ఎక్కువ సమయం పట్టడంతో గూడెం, బండ్ల విచారణ ప్రక్రియను ఇవాల్టికి వాయిదా వేశారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలను అమలు చేశారు. ప్రస్తుతానికి గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్ విచారణ పూర్తి కావడంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన షెడ్యూల్ను స్పీకర్ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, చెప్పండి, విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రక్రియ ఎలా జరిగింది? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మొన్న కాల యాదవ్తో పాటు ప్రకాష్ గౌడ్ విచారణ కొనసాగింది. ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు గూడెం మహిపాల్ రెడ్డి విచారణ కొనసాగింది. అయితే ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెందిన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాదాపు గంటన్నర పాటు తన విచారణ కొనసాగింది. అనంతరం బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పల్లా రాయచూరుడి ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు పూర్తిగా తన తరపు న్యాయవాదులంతా కూడా తనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ మారినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు పార్టీ కండువాలు కప్పుకున్నారా లేదా అంటూ కూడా వేసినటువంటి న్యాయవాదులు వేసినటువంటి ప్రశ్నలకు వాళ్ళు నీళ్లు నమ్మారు. పూర్తి స్థాయిలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ దాదాపు 2.5 గంటల పాటు కొనసాగింది. వాస్తవానికి 4 విచారణ అనేది ఏదైతే ఉందో మొదటి ఏదైతే ఈ నెల 1వ తేదీన జరగాల్సి ఉండగా కాలయాదితో పాటు ఆ రోజు ప్రకాష్ గౌడ్ విచారణలు కొంత ఆలస్యంగా జరగడంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజున్న ఇద్దరు విచారణ కూడా పూర్తయింది. మరో 4 విచారణకు సంబంధించి త్వరలోనే స్పీకర్ ఒక ప్రకటన విడుదల చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 3 నెలల్లోపు ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన అనర్హత పిటిషన్ కు సంబంధించినటువంటి వివరాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ స్పీకర్ కు సూచించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం కూడా విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారినటువంటి సందర్భంలో ఫోటోలు, వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ప్రదర్శించడం జరిగింది. పూర్తిగా పార్టీ మారడంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు అధికారికంగా పాల్గొంటున్నారు. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కూడా తడబడుతూ సమాధానాలు చెప్పినటువంటి సందర్భం అయితే ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. 4 విచారణకు సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతానికి అయితే పూర్తయింది. మరో 4 విచారణ మరి కాసేపు అంటే మరి స్పీకర్ కూడా మరొక 4 విచారణలో ఏం తెలియదు కిరణ్? ప్రస్తుతానికి 4 విచారణకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసింది ఖచ్చితంగా వాస్తవమేనంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపించినటువంటి నేపథ్యంలో స్పీకర్ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి గోడ మీద పిట్టి చందంగా మారుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఏమో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నామంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో వీళ్ళు ఎందుకు పాల్గొనటం లేదనే దానిపైన కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇందుకు సంబంధించి స్పీకర్ కూడా కొన్ని ప్రశ్నలు కూడా సంధించినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు వేసినటువంటి ప్రశ్నలకైతే వాళ్ళు పూర్తిగా సమాధానం అయితే చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారారనే దానిపైన కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం తమ వైపే ఉంటుంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3వ విడత విచారణ ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాళ 2 ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ స్పీకర్ విచారించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నారంటూ పదే కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారంతా కూడా నీళ్లు నమిలినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. మొత్తంగా చూసుకుంటే ఇంకా మరో 4 ఎమ్మెల్యేలకు కూడా విచారణకు సంబంధించిన షెడ్యూల్ ను స్పీకర్ త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక టాప్ 2 బ్రేకింగ్ డీటెయిల్ చూస్తే 100 ఏళ్ల ముందు చూపు కేసీఆర్ దైతే మందబుద్ధి కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. చేతగాని తనం వల్ల సీఎం రేవంత్ రెడ్డి టిమ్స్ ఆసుపత్రులను 2 ఏళ్లుగా పడావు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ఇవాళ ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు.
వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ లను పూర్తి చేసి వినియోగంలోకి తేవడంతో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. ఇక డేట్లు డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదని, బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో పురోగమనం కనిపిస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం కనిపిస్తోందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇక రేవంత్ పాలనలో రాష్ట్రం వెనక్కిపోతుందని, జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెబుతామని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలను ఆపడం తప్ప రేవంత్ సర్కార్ చేస్తున్నదేమీ లేదన్నారు. ఇప్పటికైనా మందబుద్ధి మార్చుకొని పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆపాలని హరీష్ రావు హితవు పలికారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే లివిల్ చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ చేతగానితనంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? టిమ్స్ హాస్పిటల్ సందర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆనాడు కేసీఆర్ సంకల్పించిన టిమ్స్ హాస్పిటల్ ని ఇవాళ పూర్తిగా పక్కన పడేశారు. ఇవాళ ఆనాడు కరోనా మహమ్మారిని సైతం తెలంగాణ ప్రజలకు ఒక మెరుగైన వైద్యం అందించారు. వేలాది మంది ప్రాణాలు కాపాడిన టిమ్స్ ఆసుపత్రుల తరహాలో నగరానికి 4 వైపులా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టి ఎర్రగడ్డతో పాటు కొత్తపేట, అటు అల్వాల్, ఈ 3 టిమ్స్ హాస్పిటల్ ప్రత్యేకంగా చొరవ చూపి ఆనాడు నిధులు కూడా కేటాయించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా నత్తనడకలు నడుస్తున్నాయి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చిన్నంగా ఉన్నాయి. కనుక ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ప్రశ్నించేందుకు మేము వచ్చామని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే పనులు వేగవంతం చేసి 6 నెలల్లో ఈ 4 టిమ్స్ ఆసుపత్రుల పనులు పూర్తి చేసి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలి. లేకపోతే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సి వస్తుంది, పేద ప్రజలందరినీ తీసుకొచ్చి ఒక యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. కానీ ఇవాళ హైదరాబాద్ తో పాటు వరంగల్ కు హెల్త్ సిటీ ఏర్పాటు చేశారు. హెల్త్ సిటీ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా ఆ పనులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. దీని ద్వారా ఇవాళ పేద ప్రజలకు ఆరోగ్యం ఏదైతే వైద్యం మరింత భారం అవుతుంది, ఆ అనారోగ్య పరిస్థితిలో కూడా ఇవాళ పూర్తిగా ఈ అయితే లివిల్ రెడ్డి 2 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఇవి నత్తనడక, ఈ టిమ్స్ ఆసుపత్రులు ఇవి పూర్తిగా నత్తనడక నడవడానికి గల రీజన్స్ ఏంటి అసలు? ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం పట్టింపు చర్యలు చేపట్టలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న మంత్రి కావచ్చు, ఇటు R&B శాఖ మంత్రిగా ఉన్న మంత్రి ఎవరు కూడా దీనిపైన రివ్యూలు చేయలేదు. పేద ప్రజలకు ఆరోగ్యంగా ఉంచేందుకు వైద్యం అందించే ఈ టిమ్స్ ఆసుపత్రుల పరిస్థితిని ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపన పోలేరు. కనుకనే ఇదంతా కూడా జరిగినట్లు ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ ఆనాడు కరోనా మహమ్మారిని సైతం తట్టుకునే విధంగా ఆనాడు వైద్య సేవలు అందించిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగానే దానికి ఖచ్చితంగా కరోనా కంటే ఎంత పెద్ద మహమ్మారి వచ్చినా తట్టుకునే విధంగా ఆ ప్రభుత్వం ఆసుపత్రులనే మెరుగుపరచాలి. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరచడం ద్వారా పేదలకు ఏదైతే వైద్యం మరింత తక్కువ ఖర్చులతో వెళ్ళిపోతుంది. వైద్యం అందించడం ఇవాళ పెద్ద సవాల్గా మారిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనుక ఈ హైదరాబాద్ నగరానికి 4 వైపుల టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ హెల్త్ సిటీని ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని ఒక సంకల్పం ఆనాడు కేసీఆర్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది. అంతేకాకుండా కమిషన్ల కకృతిపడి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పనులన్నిటినీ కూడా మూలన పడేస్తుంది. కేసీఆర్ ఇక్కడ పేరేస్తుందనే ఒక దుర్బుద్ధితో రేవంత్ రెడ్డి విధంగా చేస్తున్నాడని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. ఏదైతే ఈ 3 టిమ్స్ హాస్పిటల్తో పాటు వరంగల్ హెల్త్ సిటీకి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పేదలకు వైద్యం అందించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. పూర్తిగా పనుల్లో నిర్లక్ష్యం వహించడం ద్వారా ఇవాళ వైద్యం భారం అవుతుంది. పేద ప్రజలు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న తరుణంలో ఇవాళ పేదలకు వైద్యం అందకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరానికి 4 వైపులా టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు చాలా మంది ట్రాఫిక్ లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక
ఇటు నల్గొండతో పాటు ఆయా జిల్లాల పరిసర ప్రాంత జిల్లాలకు కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి అందుబాటులో ఉంటే త్వరితగతిన ట్రాఫిక్ కంటే ముందే ట్రాఫిక్ లో ఇరుక్కునే కంటే ముందే వైద్యం అందిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని ఆనాడు సంకల్పించారు కేసీఆర్. అటు అల్వాల్ పరిస్థితి కూడా అంతే. ఇటు ఎర్రగడ్డ ఈ 3 టిమ్స్ ఆసుపత్రితో పాటు ఆనాడు ఏదైతే గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సంగారెడ్డి జైరాబాద్ నుంచి వచ్చే ప్రజలకు గచ్చిబౌలి దగ్గర టిమ్స్ లోనే వైద్యం అందించి వారికి భారం కాకుండా చేయాలి, కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలని ఆలోచన చేశారు. కానీ ప్రభుత్వం వచ్చినాక ఆ వైపు చర్యలు చేపట్టట్లేదు, కనీసం రివ్యూలు కూడా చేయట్లేదు. ఆనాడు ఆర్ఎంబీ శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అనేక సందర్భాల్లో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు, సలహాలు చేశారు, పనుల్లో వేగవంతం చేశారు. కానీ దురదృష్టవత్తు ప్రభుత్వం రాకపోవడం, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఈ ప్రభుత్వం వ్యవస్థ తీరుకు ఇవాళ దానికి నిరసనగానే ఇవాళ చాలా పెద్ద ఎత్తున అక్కడికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో సందర్శించి ఇప్పటికైనా అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విద్యా ప్రాతిపదికన పనులు చేసి అక్కడ ఉన్న పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక అల్టిమేటం జారీ చేశారు. దీని ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వంపై తిరుగుబాటు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డెడ్ లైన్ పెట్టారు. ప్రియా రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి చేతగాని ధనం వల్లే ఇక టిమ్స్ ఆసుపత్రులను 2 ఏళ్లుగా పడావు పెట్టారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించడం జరిగింది. ఇక వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రులు పనులు వెంటనే ఫాస్ట్ గా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డికి హెచ్చరించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు హైడ్రా అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పని చెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. కోట్లు విలువ చేసే భవంతులను వదిలి పూరి గుడిసెలు, రేకుల ఇండ్లను నీలమట్టం చేస్తున్నారు. మొన్న బతుకమ్మ పండుగ తొలి రోజే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టి పేదలకు నిలువ నీడ లేకుండా చేసిన హైడ్రా సిబ్బంది దసరా పండుగ తెల్లారే కొండాపూర్లో నిర్మాణాలను తొలగించారు. ఇక్కడి భిక్షపతి నగర్లో ఉన్న ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఇవాళ తెల్లవారుజామునే బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో వచ్చిన అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. ఇక కూల్చివేతల వద్దకు మీడియాను కూడా అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకున్నారు. హైడ్రాకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే భాస్కర్ చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ లో నగర వాసులందరూ కూడా హైడ్రా అంటేనే వణికిపోయిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ లో హైడ్రా అంటే పేదల గుండెల్లో హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల్లో కొండాపూర్ భిక్షపతి నగర్ లో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల్లో పండుగ సందర్భంగా తెలంగాణకు పెద్ద పండుగ అయినటువంటి దసరా సంబంధించినటువంటి పండుగలు అనేక మంది అక్కడ 25 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి హైడ్రా అధికారులు ఒక్కసారిగా ఒక సింహం గ్రామం మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి హైకోర్టు నోటీసులు, సుప్రీంకోర్టు నోటీసులు ఉన్నప్పటికీ గతంలో హైకోర్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఖచ్చితంగా సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలు జరపకూడదని. దాన్ని పక్కన పెట్టి ఇప్పటి వరకు రేవంత్ సర్కారు హైకోర్టులు ఇచ్చినటువంటి నోటీస్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ కానీ అన్ని పక్కన పెట్టి ఇవాళ చేస్తున్నటువంటి వ్యవస్థకు సంబంధించి ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా ఒకవైపు ఈ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నంలో కానీ, మరొక పక్క పాత బస్తీలో ఉన్నటువంటి మరొక కీలక నేతకు సంబంధించినటువంటి కమర్షియల్ బిల్డింగ్ కాపాడడం కానీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళినటువంటి హైడ్రా కేవలం పేదల ఇల్లు కొల్లగొట్టడంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ లో జరుగుతుంది హైడ్రా సర్కారు మాత్రమే చెప్పుకోవచ్చు. సెలవు దినాలను దృష్టిలో పెట్టుకొని, సెలవు దినాలు మిగతా హాలిడేస్ అన్ని దృష్టిలో పెట్టుకొని శని ఆదివారాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి పనులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం పెట్టే విధంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని ద్వారా అనేక మంది పేదలు
నిర్మాణాలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వంలో ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. ప్రతిపక్షంలో ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరగదు. అనేక మంది ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే భాస్కర్ ఇటు ఆక్రమణల పేరుతో పెద్దల్ని వదిలి పేదలపై మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారు. దానికి పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రియా మీకు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్తున్నటువంటి ఒక కుహానాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడిగా చెప్పుకున్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐటీ ఏరియాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో సిద్ధం పుచ్చుకొని రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పుకొని కనీసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చెప్పుకొని జాయిన్ అయినటువంటి విషయం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఆయన భూమిని కాపాడడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నటువంటి హైడ్రా అధికారులు దాదాపు గాజుల రామారంలో వారం రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ లో కానీ పేదల పక్షాన కనీసం నిలబడినటువంటి పరిస్థితి, వందల పోలీస్ అధికారులతో ఒక నిజంగా కూడా ఇవాళ మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నామనేటువంటి ఇన్సిడెంట్ చెప్పేటువంటి హైడ్రా అధికారులు కనీసం ఆ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నారా లేదా దసరా పరిసరంగా దాదాపుగా ఆ 25 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటుకోవాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళ నివాసాల నుంచి తిరిగి వచ్చేలోపు కనీసం ఓపిక పట్టకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తుంటే దసరా పండుగ తెల్లారక ముందే తెల్లారిపోయిందా అనే సొంతంగా ఇవాళ కొండాపూర్ భిక్షవతి నగర్ లో వాళ్ళ జీవితాలు తెల్లారుతుంటే హైడ్రా అధికారుల ఆనందాన్ని కళ్ళల్లో చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం ఎందుకు పట్టించుకోవటం లేదనేటువంటి మాత్రం చాలా స్పష్టం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనలో నేపథ్యంలో మాట్లాడుతున్న జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టడం, ఇట్లాంటి విషయాలు చెప్తున్నటువంటి సోషల్ మీడియా ఉన్నటువంటి ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి పోలీస్ అధికారులు దీని మీద అడగులుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల వైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంటే తెలంగాణ ప్రజల వైపు టీన్యూస్ చాలా స్పష్టంగా నిలబడుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసం దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులకు ఉపశమనం ఇచ్చేటువంటి సెలవులు కావు ఇవి. పేద ప్రజల గుండెల్లో గుణపాన్ని దించేటువంటి ఒక నిర్బంధ కాండ హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి దమనకాండగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇటువంటివి మానకపోతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ఇటువంటి ప్రజాగ్రహానికి గురిగా తప్పదనేటువంటి అనేక అంశాలు టీవీ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరైతే చెప్తా ఉన్నారో ఈ అక్రమ నిర్మాణాలు కాదు, 25 సంవత్సరాలుగా దాంట్లో ఉంటున్నటువంటి వాసులను వెళ్ళగొట్టినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపైన భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందని చెప్తున్నా. హైడ్రా ఇప్పటికైనా పేదల కడుపు నుంచి పెద్దల కడుపు కొట్టేటువంటి ప్రక్రియ కొనసాగించాలి. పెద్దలను ఇప్పటికైనా బయట తీసుకురావాలి. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారో, పాత బస్తున్నటువంటి వ్యక్తులను ఎందుకు కాపాడుతున్న సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు భవిష్యత్తులో ప్రజలే హైడ్రాను ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి మాత్రం ప్రజలు మీడియా సమక్షంలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే హైడ్రా అంటేనే హైదరాబాద్ వాసులందరూ కూడా వణికిపోయిన పరిస్థితి నేను ఏర్పడింది. ఇవాళ తెల్లవారుజామునే బుల్డోజర్లు ప్రొక్రైన్లతో కూడా హైడ్రా విధ్వంసం చేసింది. ఆ ప్లేస్ కి కనీసం మీడియాను కూడా అనుమతించకుండా ఉండింది. అండ్ 2 కిలోమీటర్ల మేరానే మీడియా స్థానికులందరూ కూడా అడ్డగించినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వంలో. షార్ట్ బ్రేక్. హైడ్రా ఆరంభ శూరత్వానికి నిదో నిదర్శనం. ఇటీవలే హైడ్రా అధికారులు అంబర్పేటలో 8 కోట్లతో సుందరీకరించి పిక్నిక్ స్పాట్ గా మార్చిన బతుకమ్మ కుంట అప్పుడే కంపు కొడుతోంది. కుంట చుట్టూ చెత్త సేకరించి ఆటోలు పార్కింగ్ చేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. సుందరీకరణలో భాగంగా కుంట చుట్టూ ప్రహారికి అందమైన బొమ్మలు వేశారు. ప్రారంభ రోజు నాటికి ఆ పెయింటింగ్స్ చూడముచ్చటగా ప్రజలను ఆకట్టుకున్నారు. సుందరీకరణకు ముందు అక్కడ చెత్త సేకరించి ఆటోలు పార్కింగ్ చేసేవారు. సుందరీకరణకు నోచుకున్న తర్వాత ఆ కుంట చుట్టూ మళ్లీ చెత్త సేకరించి ఆటోలు నిలపడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పిక్నిక్ స్పాట్ గా మార్చామని ప్రభుత్వం ప్రకటించినా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో మెయింటెనెన్స్ పై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. చెత్త ఆటోలు, వాటి నుంచి వస్తున్న దుర్వాసనతో బతుకమ్మ కుంటకు రావాల్సిన ప్రజలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సాయంకాలం సమయంలో పిల్లలతో కాసేపు సరదాగా గడపడానికి కూడా కంపు వాసన అడ్డొస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త వాహనాలను అక్కడి నుండి తరలించకపోవడంతో పరిస్థితి యథాతథంగా మారింది. ఆటోలతో పాటు బతుకమ్మ కుంట ప్రాంతం
ప్రాంతంలో పోకిరీల బెడద కూడా కనిపిస్తోంది. గంజాయి మందుబాబుల వీరంగం రోడ్డుపైనే మత్తులో నిద్రపోవడంతో స్థానికులు అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే అరవింద్ చెప్పండి, ఒకవైపు హైడ్రో గొప్పలు చెప్తుంటూనే మరోవైపు స్వచ్ఛ భారత్ ఆటోల కంపు కూడా అక్కడ ఉండేటువంటి బతుకమ్మ కుంటలో కనిపిస్తుంది. అదంతా చూసి స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పిక్నిక్ స్పాట్ అని చెప్పడం వల్ల కూడా అక్కడికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు అక్కడ బతుకమ్మ కుంటలో అసలు కంపు రావడానికి రీజన్ ఏంటి? ప్రియా, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి హైడ్రా ద్వారా ఇప్పటికే సరస్సులు కానీ కుంటలు కానీ సుందరీకరణ చేస్తామని ఏదైతే గొప్పలు చెప్పుకుందో నేడు అది పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ఓపెన్ చేసిన బతుకమ్మ కుంటను ఇప్పటికే సుందరీకరణ చేసినని కూడా గొప్పలు చెప్పిన హైడ్రా రంగనాథ్ కానీ మరియు అటొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేడు ఆ బతుకమ్మ చుట్టూ కుంట చుట్టూ కూడా ఇప్పటికే గంజాయి మూకలు, అటు మద్యం సేవించడం, అటు మల మూత్ర విసర్జన చేయడం కానీ ఇప్పటికే అవి తీవ్రంగా అక్కడ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గంజాయి మూకలకు అది అడ్డగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అటు వెళ్లే పాదచారులకు కూడా భయభ్రాంతులకు గురవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక సీసీ కెమెరా లేదు, ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదని కూడా ఇప్పటికే కాలనీ వాసులు కానీ వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ ఆటోలు కూడా చెత్త సేకరణ తీసుకొచ్చిన తర్వాత కూడా చుట్టూ దాని చుట్టుపక్కల కూడా ఆటోలు పెట్టి అక్కడ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా ఆటోలలో కూడా మందు బాబుల బెడద కూడా ఇప్పటికే తీవ్రంగా మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అందరూ వస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఆటో పార్కింగ్ చేసి దాని వెనకాల కూడా మద్యం సేవించుతున్నారు. అక్కడ మలమూత్ర విసర్జన కూడా ఇప్పటికే చేస్తున్నారని కూడా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కానీ వారు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపోతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని అక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి వెంటనే అక్కడ ఉన్న ఆటోలను కూడా తరలించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మందు బాబులకు కూడా అది అడ్డగా మారుతుంది. వెంటనే హైడ్రా కమిషనర్ గారికి మరియు రేవంత్ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రియా, రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తం టాప్ న్యూస్ లో ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రస్తుతం పండగల సమయం, దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ బంగారం వెండి కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. అయితే కొంతకాలంగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులకు అందరంత ఎత్తుకు చేరుకుంటుంది. దసరా పండుగ సమయంలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధర బగ్గుమంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. 10 గ్రాముల మేలిమి బంగారం 1,50,000 వైపు పరుగులు తీస్తుండగా వెండి కూడా నేను సైతం అంటూ కిలో 2 లక్షల వైపు పరుగులు పెడుతోంది. ఇదే విధంగా పసిడి వెండి ధరలు దేశీయ మార్కెట్లో పరుగులు పెడుతూ ఉంటే ఇక సామాన్యులు బంగారం వెండి కొనాలనే మాట మర్చిపోవాల్సిందే. ఈ రోజు గోల్డ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. నిన్న 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 1,08,650 రూపాయలుండగా ఇవాళ 800 పెరిగి 1,09,450గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,18,530 రూపాయలుండగా ఇవాళ 870 పెరిగి 1,19,400గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్లైన్ ద్వారా తెలియజేస్తారు. యాసర్, చెప్పండి, ప్రతిరోజు బంగారం ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బంగారం ధర ఎలా ఉంది? బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు దూసుకెళ్తున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతూ ఎవరికి అందనంత స్థాయికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ధరలను చూసి బంగారం కొనుగోలు చేయాలంటే భయపడిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. ఇవాళ బంగారం వెండి ధరలు చూసుకున్నట్లయితే ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 870 పెరిగింది. దీంతో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 1,19,000 పైగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే ఇవాళ 800 పెరిగి 1,09,000 పైన బంగారం ధర ఇవాళ ఉంది. ఒక వెండి కూడా బంగారంతో పాటు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఏకంగా కిలో వెండిపై 3,000 పెరిగి రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,65,000 చేరి రికార్డును సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. అంటే బంగారం అనేది ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి సెంటిమెంట్ గా భావించేవారు, కానీ నేడు బంగారం స్టేటస్ సింబల్ గా మారింది. బంగారం నగలు ధరించాలంటే ఇవాళ సాధ్యం కావడం లేదు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అది వీలవుతుంది. ఎందుకంటే తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఇవాళ 1,20,000 రూపాయల పైగా పెంచాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే బంగారం వెండి రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు పుత్తడి కొనలేక వెండితో సరిపెట్టుకుందాం అనుకుంటే సామాన్యుల ఆశలు ఆవిరవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పండుగ సీజన్ లో బంగారం ధరలు ఇలా పెరుగుతుండడం
జరగడం అందరినీ కలవరపరుస్తుంది. మరోవైపు బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ముడిపడి ఉంటాయి కాబట్టి దేశంగా బంగారం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలకు కారణం మాత్రం అంతర్జాతీయ అనిశ్చితులు ఏదైతే మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వరల్డ్ ఎకానమీలో స్టెబిలిటీ లేనప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్స్ బదులు సేఫ్ ఆప్షన్ కింద బంగారాన్ని పర్చేస్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారానికి బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఇంతటిలో బంగారం కొనడం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ సార్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.